హాయ్ అండి ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. నేనైతే అస్సాం యాత్ర సంపూర్ణం చేసుకొని వచ్చాను. రాగానే రథసప్తమి కదండి ఇవాళ మరి మన వెన్నెలకంటి కిచెన్లో రథసప్తమికి మెయిన్ ఏం చేయాలి అంటే పాల పొంగలి చేయాలి. మరి పాల పొంగలి ఎలా చేయాలి? దానికి కొంచెం ఒక దేవుడికి మనం సూర్య భగవానుడికి పెట్టేటప్పుడు సాంప్రదాయంగా ఆచరించి చేయవలసినటువంటి పొంగలి ఈ రథసప్తమి పాల పొంగలి. మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియో చూపించబోతున్నాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ వెన్నెలకంటి కిచెన్. మరి స్టార్ట్ చేసేద్దామా? మనమైతే ఈరోజు ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే దేవుడి ప్రసాదం అంటే కామన్గా ఇత్తడి గిన్నెతో చేస్తే శ్రేష్టం అని చెప్పి నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. రథసప్తమి అంటే మనం సూర్యుడికి పూజ చేసుకుంటాం కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మరి ఆ స్వామి మన వంశానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మన వంశం అందరి పేర్లు తలుచుకొని ఈరోజు మనం పాల పొంగల్ చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యుడికి నివేదన చేయాలి. గిన్నె తీసుకున్నానండి. ఈ ఇత్తడి గిన్నెలో మనము ప్రసాదం చేద్దాము. ఫస్ట్ మనము బియ్యం తీసుకోవాలి. 5 గుప్పెళ్ళు బియ్యం మన కుటుంబంలో అందరి పేర్లు తలుచుకొని పొంగల్ చేయాలన్నమాట. నేనైతే 5 గుప్పెళ్ళు మన వంశాభివృద్ధి రస్తు అనుకుంటూ నేను ఇలాగా 5 గుప్పెళ్ళు బియ్యం దీంట్లో వేస్తున్నాను. ఈ బియ్యాన్ని అయితే మనం బాగా కడిగేసుకొని, యాక్చువల్గా అయితే పొయ్యి మీద చేస్తారండి. సూర్యుడికి ఎదురుగుండా పెట్టుకొని పొయ్యి మీద చేస్తారు. మనకి ఇప్పుడు పొయ్యిలు అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే గ్యాస్ మీదే చేస్తున్నాను. మన వంశాన్ని అంతా కూడా తలుచుకొని ఈరోజు ఈ పాల పొంగల్ చేసి సూర్య భగవానుడికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని చెప్పేసి మనం పూజ చేసుకుంటాం అన్నమాట. ఇవాళ ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు పోయలేదండి. ఓన్లీ పాలతో మాత్రమే ఈ పొంగల్ చేయాలి. డైరెక్ట్ పాలు పోసేస్తున్నాను. పాలు పోసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సుమారుగా 1/2 లీటర్ పాలైతే నేను దీంట్లో పోసాను. ఎందుకంటే ఓన్లీ పాలతో ఉడకాలి కాబట్టి పాలు ఎక్కువ పడతాయి. ఇలా పెట్టేసుకొని పాలు పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. పాలతోటి ఈ పొంగలి చేయాలి. నేను సంక్రాంతి రోజు మనం పొంగల్ చేసుకున్నాం కదండి. మరి ఆ పొంగల్ అయితే అచ్చంగా బెల్ల పొంగల్ అనమాట. మనం దాంట్లో పాలు వేయలేదు. నేను ఆ రోజే చెప్పాను, పొంగలి చాలా వెరైటీస్ చేయొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. మరి ఈరోజు అయితే మనము పాల పొంగల్ చేస్తున్నాము. ఎందుకంటే సూర్య భగవానుడికి పాల పొంగలి ఇష్టం కాబట్టి పాల పొంగల్ చేస్తున్నాం. ఇది ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, బియ్యం కడిగి పాలు పోసి పెట్టాం కదా, ఇది బాగా సన్న మంట మీద ఉడకనివ్వండి. కొంచెం టైం పడుతుంది, పాలతోటి కదా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. పాల మీద అయితే నేను మూత పెట్టలేదండి, ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి ఇలాగ సన్న మంట మీదే ఉడకనివ్వాలి. చూస్తారా అండి, పొంగలి ఉడుకుతోంది, పాలు పైకి వస్తున్నాయి. అందుకే నేను మూత పెట్టద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే పాలు ఇలా పొంగుతాయి కాబట్టి మూత పెట్టకుండా ఉంటేనే మంచిది. ఇలా మనం 1-2 సార్లు కలిపేసేసి ఉడకనివ్వాలి. ఇక పరమాన్నం అయితే దగ్గరకు వచ్చేసిందండి. మనము ఇప్పుడు బాగా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది మనం పాలతో చేసినటువంటి పొంగలి కాబట్టి దీంట్లో బెల్లం ఉడికితే విరిగిపోతుందండి పాలు. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాక బెల్లం వేయాలి. మనము ఉన్నటువంటి క్వాంటిటీని చూసి మనం తగినంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా వేసేసాక బాగా కలిపేస్తే సరిపోతుందండి. పొంగల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో కొంచెం ఇలాచీ వేయాలి. ఇలాచీ పొడి నేను రెడీ పెట్టుకుంటాను. ఆ ఇలాచీ పొడి కొంచెం వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. ఈ నేతిలో జీడిపప్పు, ద్రాక్ష వేయాలి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఈ రథసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైనటువంటి పొంగలి పాల పొంగలి. దీన్ని పాల పరమాన్నం అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ప్యూర్ పాలతోటి ఉడికింది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే మనం దేవుడికి పెట్టేద్దాం. మరి చూసారు కదండి, ఈ రథసప్తమి రోజు పాల పొంగలి ఎలా తయారు చేయాలి, దేవుడికి నైవేద్యం ఎలా పెట్టాలి అనే విషయం
మన వెన్నెల కంటి కిచెన్లో క్లియర్గా అయితే నేను చెప్పేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వెన్నెల కంటి కిచెన్ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.